ఇంటి దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఎప్పుడు వచ్చినా అనుకుంటున్నా వెళ్దాము అని కుదరలేదు. ఇక పిన్ని వాళ్ళ డాగ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరేస్తా. మొత్తం మంచిగా అనిపిస్తుంది పిన్ని వాళ్ళ దగ్గర, పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూపిస్తాను నేను. మనం పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 5 మినిట్స్ అని చెప్పినాం కదా, బయలుదేరాం ఆల్రెడీ. ఒక 2 మినిట్స్లో టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిన టెంపుల్ దగ్గరికి. కమాన్. జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి. ఆల్రెడీ మా హస్బెండ్ మా చిన్న పాప ఆల్రెడీ వచ్చినారంట ఒకసారి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎదురుగానే ఎంత పెద్ద పుట్ట ఉంది. నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ మన బోడుప్పల్ దగ్గర. చూడండి ఎంత పెద్ద పుట్ట చూడండి. మా తల్లికి స్వామివారి కళ్యాణం ఉందంట, లక్ష్మీనరసింహ స్వామిది. ఫస్ట్ నుంచి 6th వరకు. సో మనకి మనకు కావాలనుకుంటే టోకెన్ కూడా రాయించుకోవచ్చు అంట ఇక్కడ. సో దర్శనానికి అయితే వెళ్దాం ఫస్ట్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. సో చాలా పీస్ఫుల్గా ఉన్న టెంపుల్, నాకు చాలా నచ్చింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ పెద్ద రాగి చెట్టు ఉంది. ఇక్కడ అన్ని ముడుపులు కూడా కట్టున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ నుంచి ముందు నుంచి చూసాము పుట్ట. ఇక్కడ నుంచి చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం పెద్ద వేప చెట్టు ఉంది. ఇక్కడ హోమం ఉంది. స్వామివారి లోపలికి వెళ్ళాలి దర్శనానికి. మా పిన్ని మనకైతే స్వామివారిని చూపించడం జరగదంట వీడియో తీయడానికి. కాకపోతే బయట నుంచి ఇక్కడ వీడియో తీస్తున్నాం. చెప్పండి పంతులు గారు, ఎప్పుడు ఉంది కళ్యాణం? మే 28, 29, 30 నాడు అధ్యయనోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగేది. మే 1 నుంచి 6 వరకు మనకు బ్రహ్మోత్సవాలు ఈ గుళ్ళో ప్రతిసారి. ఇప్పుడు జరిగే బ్రహ్మోత్సవాలేమో 26వ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం. అత్యంత వైభవంగా వేద పండితులు సపరేట్గా వస్తారు. మేమేమో ఆ అయ్యగారు, ఇంకో అయ్యగారు ప్రధాన అర్చకులు, నేను అర్చకుని ఇక్కడ. ఇద్దరు ఉంటాం. మిగతా వాళ్ళు కూడా వచ్చేసి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఫస్ట్ నాడేమో మామూలుగా విశ్వసేన ఆరాధన, పుణ్యావచనం అవన్నీ ఉంటాయి శాస్త్రవత్తంగా. శ్రీ వైష్ణవ విశిష్టాద్వైతం, శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం. అదేవిధంగా ఈసారి ఏం కలిసి వస్తుందంటే మనకు రామానుజ జయంతి 2nd నాడు. ఫస్ట్ నాడు ఆ విధంగా ఉంది. తర్వాత గరుడుని మనం పూజ చేసి ఆరాధన చేసి ధ్వజస్తంభం ఎక్కిస్తారు కదా, ఆ విధంగా ఉంటుంది. తర్వాత గాఢముద్ద అని ఎవరికైతే సంతానం లేమి ఉంటుందో వారికి ఆ గాఢముద్ద ప్రసాదంగా, నమ్మకం, విశ్వాసం. ఎట్లయితే మీరు మృగశిర కార్తీకకు ఒక ప్రసాదం ఇస్తారు కదా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఆ ప్రసాదం ఇస్తున్నారు. మీరు కూడా ఇక్కడ ఆ ప్రసాదాన్ని కూడా మేము కల్పిస్తాము. అదేవిధంగా మే 4 నాడు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కళ్యాణం ఉంది. అదేవిధంగా పొద్దున్న సాయంత్రం కూడా హోమాలు ఉంటాయి. హయగ్రహ హోమము, సుదర్శన లక్ష్మీనరసింహ హోమము. 6 నాడు చక్రతీర్థం అవుతుంది. తర్వాత రాత్రి ఏమో పుష్పయాగం, ఏమైనా దోషాలు ఉండడానికి శ్రీయాగాన్ని పుష్పయాగం చేసేసి చక్రతీర్థం నాడు మనకు చివరి రోజు అవుతుంది. కాబట్టి మే 1 నుంచి 6 వరకు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవం. అందరూ ఆహ్వానితులు. ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టుగా ప్రతిదీ మనకి ఇక్కడ ఆ రోజు పూజలు జరుగుతాయి. 1 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు. బోడుప్పల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మన స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాలి. అందరూ ఆహ్వానితులు అని పంతులు గారు చెప్పారు. ప్లీజ్ అందరు రావాలి, దగ్గరున్న వాళ్ళు.
ఎవరు కూడా మిస్ చేసుకోకండి, చాలా అద్భుతంగా జరుగుతుంది కళ్యాణం. ఇక స్వామివారిని చూపిస్తున్నారు పంతులు గారు మనకు. సో అందరు వచ్చి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మనము ఎక్కడైతే ఎంట్రన్స్లో రాగానే ఫస్ట్ ఎదురుగానే రాముల వారు కనిపిస్తారు మనకి. జై శ్రీరామ్.